విశాఖ శీలానగర్ జాతీయ రహదారి సిగ్నల్ పాయింట్ వద్ద కంటైనర్ బోల్తా పడింది. రోడ్డుకు అడ్డంగా వాహనం పడడంతో భారీ ట్రాఫిక్ జామ్ అయింది. జనాలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. 3 క్రేన్ల సహాయంతో గాజువాక పోలీసులు కంటైనర్ను తొలగిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు. ఆదిత్య పవన్, ప్రస్తుతం అసలు అక్కడ పరిస్థితి ఏంటి? ప్రమాదం ఎలా జరిగింది? విశాఖ శీలానగర్ జాతీయ రహదారి సిగ్నల్ పాయింట్ వద్ద కంటైనర్ బోల్తా పడింది. రోడ్డుకు అడ్డంగా వాహనం పడడంతో భారీ ట్రాఫిక్ జామ్ అయింది. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు. ఆదిత్య పవన్, అసలు ప్రమాదం ఎలా జరిగింది? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? విశాఖపట్నం శీలానగర్ అనేది చాలా ప్రధానమైనటువంటి కూడలి. అటు విశాఖపట్నం ఎన్ఏడి కూడలి నుంచి గాజువాకు వెళ్లేటప్పుడు ప్రధానమైన కూడలి, ఎయిర్పోర్ట్ కి సమీపంలో ఉన్న కూడలి. ఈ ప్రాంతంలో ఈ ఉదయం కొద్ది గంటల ముందు ఒక భారీ వాహనం మీద, భారీ ట్రాలీ మీద వెళ్తున్నటువంటి ఈ కంటైనర్ సిగ్నల్ పాయింట్ దగ్గర మలుపు తీసుకుని, అంటే ఇటు గాజువాక వైపు నుంచి వస్తున్నటువంటి వాహనము పోర్టు వెళ్లేటువంటి మార్గం, అది పోర్టు మార్గం వైపు మలుపు తిరుగుతున్న సమయంలో సిగ్నల్ పాయింట్ ఆ ప్రాంతం అంతా కూడా మలుపు తిరుగుతున్న సమయంలో ఒక్కసారిగా కంటైనర్ జంక్షన్ లో పడిపోయింది, కూడల మధ్యలో పడిపోయింది. ఈ సంఘటనతోటి అటువైపు పోర్టు వైపు వెళ్లే వాహనాలు, అలాగే 4 రోడ్లు కూడల మీద ఉన్న వాహనాలు, అంటే చాలా జాతీయ రహదారి అంతా కూడా మొత్తం అంతా నిలిచిపోయి ట్రాఫిక్ అంతా జామ్ అయింది. ట్రాఫిక్ అంతా పూర్తిగా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి. వెంటనే ట్రాఫిక్ పోలీస్ హుటాహుటిన స్పందించి భారీ క్రేన్లను తీసుకువచ్చి కంటైనర్ తొలగింపు కార్యక్రమాన్ని చేపడుతున్నారు. కొద్ది నిమిషాల్లో తొలగింపు పూర్తి చేసి తిరిగి యథావిధిగా జాతీయ రహదారి కార్యకలాపాలను, అలాగే పోర్టుకు వెళ్లేటువంటి వాహనాలను కూడా యథావిధిగా కొనసాగించడానికి విశాఖపట్నం ట్రాఫిక్ పోలీస్ విభాగం పనిచేస్తోంది. గతంలో కూడా ఇదే తరహా ఘటన లంకెలపాలెం ప్రాంతంలో కంటైనర్ జంక్షన్ లో పడిపోయిన ఘటన జరిగింది. ముఖ్యంగా ఇటు లంకెలపాలెం నుంచి లంకెలపాలెం, గాజువాక కూడలి, అలాగే శ్రీనగర్ కూడలి, ఇలా 4-5 కూడలు విశాఖపట్నం ప్రాంతంలో పోర్టు కార్యకలాపాలు జరిగేటువంటి ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో ఈ తరహా ప్రమాదాలు కొంతవరకు నగరవాసులను భయపెడుతున్నాయి. అయితే ప్రస్తుతం ఈ ఘటనలో మాత్రం ఎవరికి ఏ విధమైన గాయం జరగలేదు, ఎవరికి కూడా ఏ విధమైనటువంటి నష్టం జరగలేదు. అది ఒక రకంగా ఊపిరి పీల్చుకున్నటువంటి సంఘటనగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే కంటైనర్ తొలగించి యథావిధిగా జాతీయ రహదారి మార్గాన్ని, పోర్టు వెళ్లేటువంటి మార్గాన్ని యథావిధిగా కొనసాగించడానికి విశాఖ పోలీసులు కృషి చేస్తున్నారు. ధన్యవాదాలు ఆదిత్య పవన్.